వెల్కమ్ టు మన టీవీ. సిద్ధం అనంతపురం సభను ఎన్నికల సభగా నిర్వహిస్తున్నామన్నారు. వైసీపీ శ్రేణులకు ఈ సభ నుంచి సందేశాన్ని ఇస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుందని పేర్కొన్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ శ్రేణులు సన్నద్దమవుతున్నాయని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ పట్ల ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ సభతో రాష్ట్రంలో 3 సిద్ధం సభలు పూర్తవుతాయని పేర్కొన్నారు. గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతమిస్తుందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సభగా ఈ సిద్ధం సభ నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ సందేశమవుతుందన్నారు. 7 పార్లమెంట్ నియోజకవర్గాల నుండి వైసీపీ శ్రేణులు ఈ సభలో పాల్గొంటున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడతా ఉంది. తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు. తప్పకుండా మా అంచనాలకు తగినట్లే విజయవంతమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారావం పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే 40 రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది. ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతారని భావిస్తూ ఉన్నాం. ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తి అవుతాయి. 4వ ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది. ఈ 4 సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందని ఆశిస్తూ ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా పనిచేస్తారు. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తా ఉన్న నాయకులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తారు.